ఫ్రెండ్స్, హనుమంతుడి అనుగ్రహం పొందే ధైర్యం, బలం పుష్కలంగా లభిస్తాయని మనం ప్రతి ఒక్కరం నమ్ముతాం. ఎందుకంటే హనుమంతుడు మన వెనకాల ఉంటే మనం ఈ ప్రపంచాన్ని జయించినట్టే. ఆ చిరంజీవి మనతో ఉంటే మనం ఎటువంటి కష్టాలనైనా సరే చాలా సునాయాసంగా నల్లేరు మీద నత్తనడకలాగా సాధించేస్తాం. అయితే హనుమంతుడిని నమ్ముకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందొచ్చు. హనుమంతుడి అనుగ్రహం కోసం మనం రకరకాల పూజలు చేస్తుంటాం. మంత్రాలను జపిస్తూ ఉంటాం. పూజా విధానాలని పాటిస్తూ ఉంటాం. అయితే హనుమంతుడిని ఆరాధించటం వల్ల జాతకంలో ఏర్పడ్డ గ్రహ దోషాలను నివారించటమే కాకుండా ఆ స్వామి మనకు ఎనలేని శక్తిని ఇస్తాడు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే హనుమంతుడికి కొన్ని రాసుల వారంటే మహా ఇష్టం. మరి ఈ రాసుల వారికి హనుమంతుడు ఎప్పుడు మేలు చేస్తాడు? హనుమంతుడి అనుగ్రహం వల్ల ఆ రాసుల యొక్క పరివర్తన ఎలా ఉంటుంది? అసలు ఇష్టమైన రాసుల్లో మీ రాశి ఉందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరికైతే అంటే ఏ రాశుల వాళ్ళకైతే హనుమంతుడి యొక్క ఇష్టం ఉంటుందో, అంటే ఉదాహరణకి హనుమంతుడికి ఒక రాశి అంటే ఇష్టం ఉందనుకోండి. ఆ రాశి వాళ్ళకి అనుభవం అనే ఒక అస్త్రంతో వాళ్ళకి ఎన్నో రకాల విషయాలను తెలియజేర్చి కష్టాలను తనంతట తానే సృష్టించి తనే ఆ కష్టాల నుంచి తొలగిస్తాడు. ఇది ఆంజనేయ స్వామికి ఉన్న ఒక అద్భుతమైన ఒక అనుగ్రహ పద్ధతి. అయితే ఇదే పద్ధతి వినాయకుడికి కూడా ఉంటుంది. సాధారణంగా మనం వినాయకుడికి విఘ్నాలు తొలగించేలాగా చెయ్యి స్వామి అని దండం పెట్టుకుంటూ ఉంటాం కదా! కానీ వినాయకుడి మహిమ చెప్పమంటారా? వినాయకుడు తనంతట తానే విఘ్నాలను సృష్టించి, అదే విఘ్నాల్ని మనం చాలా తెలివిగా మన శక్తితో, మన చాకచక్యంతో దాన్ని దాటే ప్రయత్నం చేయిస్తాడనమాట. అలాగే హనుమంతుడు కూడా కొంతమంది కొన్ని రాసుల వాళ్ళకి మొదట్లో కష్టాలు రావచ్చు. కానీ ఆ కష్టాల నుంచి బయటపడేలా చేయటమే కాదు, మహా అదృష్టాన్ని కూడా ఇస్తాడు. మొదటిగా మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడు హనుమంతుడి మధ్య మంచి మిత్రత్వం ఉందన్నమాట. ఈ కారణంగా హనుమాన్ అనుగ్రహం ఈ రాశి వారికి చాలా లభిస్తుంది. కుజుడు వలన ఈ రాశి వారు ధైర్యంగా, భయం లేకుండా ఉంటారు. ఏదైనా సవాళ్ళను ఎదుర్కొంటారు. లక్ష్యాన్ని సాధించడానికి పట్టుదలతో ఉంటారు. ఏ కష్టం వచ్చినా కూడా వెనకడుగు వేయరు. ఒక రకంగా చెప్పాలి అంటే మేషరాశి వారికి ఒక చిన్న లోపం చెప్పమంటారా? మేషరాశి వారిలో కొంతమంది వాళ్ళకి గ్రహ దోషం గనక ఉందనుకోండి, కొన్ని రకాల షార్ట్ కట్ పద్ధతుల్ని ప్రయత్నించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ షార్ట్ కట్ పద్ధతులు వాళ్ళకి గనక దైవానుగ్రహం ఉన్నా, లేకపోతే గ్రహాలు యోగిస్తున్నా బాగా కలిసొస్తుంది. లేదంటే కొద్దిగా తడబడే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి అదొక్కటే ప్రాబ్లమ్. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి కూడా అధిపతి కుజుడే. ఈ రాశి వారికి హనుమాన్ ప్రత్యేకమైన ఆశీస్సులు అందిస్తాడనమాట. హనుమాన్ అనుగ్రహంతో తెలివితేటలు పెంచుకుంటూ, ఓపికగా ఉంటూ, నిజాయితీతో, అంకిత భావంతో ఉంటారు. నిజానికి వృశ్చిక రాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే చాలా ఓర్పు ఉంటుంది. పాజిటివ్ ఆప్టిమిస్టిక్ వ్యూ ఉంటుంది. అంటే యెస్, మేము చేస్తాం. మాకా హోప్ ఉంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. నేను సాధిస్తాను. నేను తప్పకుండా చేసి తీరుతాను అనే ఒక ఆలోచన విధానం ఉంటుంది వృశ్చిక రాశి వారికి. అది చాలా గొప్ప విషయం. అందుకని వృశ్చిక రాశి వారికి హనుమాన్ అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా వాళ్ళు సద్వినియోగపరుచుకోవాలి. అయితే వృశ్చిక రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే శనివారం కావచ్చు, మంగళవారం కావచ్చు 11 ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది హనుమాన్‌కి. హనుమాన్‌కి 11 ప్రదక్షిణాలు చేసి గనక మనం నమస్కరించుకుంటే వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇక సింహరాశి. సింహరాశికి కూడా అధిపతి ఎవరంటే సూర్యుడు. ఈ రాశికి హనుమాన్ అనుగ్రహం చాలా ఉంటుంది. అందుకనే ఆత్మవిశ్వాసం, శక్తి, డిసిప్లిన్, పంక్చువాలిటీ, డిటర్మినేషన్ ఇవన్నీ సింహరాశి వారికి సొంతం. అంటే సింహరాశి వారు ఏదైనా చేయాలనుకోండి, ఉదాహరణకి ఏదైనా పని చేయాలనుకోండి, 9 గంటలకి ఆ పని స్టార్ట్ చేయాలి అంటే 5 నిమిషాలు తక్కువ 9కి వాళ్ళు పని స్టార్ట్ చేస్తారు. సింహరాశి అంటేనే డిసిప్లిన్‌కి మారుపేరు. అయితే వీళ్ళు ఎక్కడైనా అన్యాయం జరుగుతోందంటే సహించలేరు. వీళ్ళు అన్యాయం చేయరు. ఇంకోళ్ళు చేస్తుంటే భరించలేరు, సహించలేరు. అందుకనే సింహరాశి వారు కొద్దిగా తొందరగా మోసపోయే అవకాశాలుంటాయి. ఎందుకంటే నేను నిజాయితీగా ఉంటాను కదా! అవతల వాళ్ళు కూడా అలాగే ఉంటారు అన్న ఒక ధోరణితో ఉంటారు. కాకపోతే హనుమాన్ వీళ్ళకి ఎప్పుడూ అండగా ఉంటూ ఆ మోసాల నుంచి, ద్రోహాల నుంచి కూడా పక్కకు తప్పించేస్తూ ఉంటాడనమాట. ఎప్పుడు మంచి నిర్ణయాలు తీసుకునే ఒక అద్భుతమైన శక్తిని ఇస్తాడు. సక్సెస్‌ని వీళ్ళు చేరుకుంటారు. వీళ్ళ యొక్క
స్వయం కృషితోనే సింహరాశి వాళ్ళు చేరుకుంటారు. ఇక తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. శనిదేవుడి ప్రభావంతో కుంభరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. న్యాయంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి వారికి ఎప్పుడు హనుమాన్ ఒక ఆశీస్సులు ఉంటాయి. కష్టాల నుంచి కూడా ఈ రాశి వారు సులువుగా బయటపడతారు. ముఖ్యంగా హనుమంతుడి అనుగ్రహం వల్ల వీళ్ళకి చిన్న వయసులో కొద్ది కష్టాలు వచ్చినప్పటికీ కూడా పెద్ద వయసు వస్తున్నప్పటికీ కూడా, అంటే వీళ్ళు వన్స్ 19 సంవత్సరాలు దాటినప్పటి నుంచి వీళ్ళకి అన్ని అనుకూలంగా మారుతుంటాయి అన్నమాట. వీళ్ళ సొంత శక్తితోనే వీళ్ళు సాధిస్తుంటారు. వీళ్ళకి ఎక్కువగా ప్రతికూల శక్తులు ఉంటాయి, కానీ దాని నుంచి విముక్తి పొందడానికి అవకాశాలను వీరే సృష్టించుకుంటారు. అంటే ఉదాహరణకి వీళ్ళ చుట్టూ శత్రువులు ఉన్నారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే శత్రువుల్ని మిత్రులుగా మార్చుకుంటుంటారు. తద్వారా వీళ్ళకి ఆ శత్రుత్వం, అవన్నీ, ఆ ఏడుపులు, ఆ దిష్టి, ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. అంతేకాదు, ఈ రాశి వాళ్ళు సమాజ ప్రయోజనాల కోసం మంచి పనులు చేస్తుంటారు. అయితే ఇక్కడ వీళ్ళకి స్వామి కార్యం, స్వకార్యం రెండూ కూడా నెరవేరేటట్టుగా ప్లాన్ చేసుకుంటారు. అయితే హనుమంతుడికి ఈ రాసుల వాళ్ళంటే చాలా ఇష్టం. కానీ ఈ పైన చెప్పుకున్న రాసుల వాళ్ళందరూ కూడా చేయవలసింది ఏంటంటే, హనుమంతుడి అనుగ్రహం ఉంది కదా అని అనుకోవడానికి లేదు. హనుమంతుడి అనుగ్రహం ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా ఎక్కువగా పూజలు చేయాలి. ఎందుకనంటే ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఖచ్చితంగా కొన్ని పద్ధతుల్ని, నియమాల్ని పాటించాలి అన్నమాట. అందుకనే హనుమంతుడి యొక్క ఆరాధన చాలా 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 ముఖ్యం. ముఖ్యంగా వీరున్నప్పుడల్లా హనుమంతుని దర్శనం చేసుకోవడం, శ్రీరామనామ జపం చేయటం, అలాగే ఎరుపు రంగు పువ్వులను సమర్పించటం, తరచూ సింధూరాన్ని నుదుటన పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్న ఆ అష్టదిక్పాలకులు కూడా మనల్ని దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే హనుమంతుడికి ఇష్టమైనవన్నీ చేస్తున్నాం కాబట్టి మనం అనేసి. ఫ్రెండ్స్, ఈ చెప్పిన 4 రాశులే కాకుండా మిగతా రాశుల వాళ్ళ మీద కూడా హనుమంతుడి యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా విష్ణుమూర్తికి ఇష్టమైన రాశులన్నా, శ్రీరామచంద్రమూర్తికి ఇష్టమైన రాశులన్నా కూడా హనుమంతుడి యొక్క కరుణా కటాక్షాలు ఖచ్చితంగా మనకి పడతాయి అన్నమాట. అయితే హనుమాన్ జయంతి రోజు నుంచి ఈ రాశుల్లో ముఖ్యంగా చూసినట్టయితే మనకి కుంభరాశి కానీ, సింహరాశికి కానీ, మేష రాశికి కానీ, వృశ్చిక రాశి వాళ్ళకి కానీ మంచి ఫలితాలు రాబోతున్నాయి అనమాట. ఎందుకంటే గురు మార్పిడి ప్రభావం వల్ల అది జరగబోతోంది. సో దీన్ని మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా మనం నిత్యం హనుమంతుడి ఆరాధన, శ్రీరామచంద్రమూర్తి ఆరాధన అనేది మనం ఫ్రెండ్స్, విన్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాగా పెద్ద వీడియోస్ కావాలా, లేదంటే షార్ట్స్ కావాలా అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని చివరి వరకు విన్నట్టయితే మీ నేమ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్తే మేము ఫస్ట్ కామెంట్ని పిన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.